థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. విజయవాడ కనకదుర్గమ్మకు ఆషాఢ మాసం ఘనంగా సారె ఎలా సమర్పించామనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్సు ఏలూరు. సో ఇక్కడ ఏంటంటే ఇంటి దగ్గర నుండి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని ఈ విధంగా అలంకరణ చేసి అమ్మవారికి ఏమేమైతే మనం సారెగా సమర్పించాలనుకుంటున్నామో అవన్నీ తయారు చేసుకొని బ్యాండ్ పెట్టి అంటే మేళతాళాలతో అమ్మవారికి మనం సంతోషంగా ఈ విధంగా అయితే ఘనంగా మనం అమ్మవారి దగ్గరకు సారె అయితే తీసుకెళ్తామన్నమాట. సో ఇంటి దగ్గర ఘటాలు ముర్రాట్లు అంటారు కదా, సో అమ్మకి చల్లదనం వేప కొమ్మలతో ఈ విధంగా తయారు చేసి అమ్మవారికి సారె అంటే అది మనకి ఎంత స్తోమత కలిగితే అంత మనం అమ్మవారికి ఏమేమి పెట్టాలనుకుంటున్నామో చీర, గాజులు, పసుపు, కుంకుమ, ఇంకేమైనా పిండి వంటలు కానీ అదే చెప్తున్నా కదా, మనకి ఎంత స్తోమత కలిగితే అంత స్తోమతలో అమ్మవారికి ఆషాఢ మాసం సారే మనం ఏమేమి ఇవ్వాలనుకుంటున్నామో అవన్నీ అమ్మవారికి మనం సమర్పించవచ్చు అనమాట, మనకి ఎంత కలిగితే అంత. సో ఇక్కడ ఏంటంటే అమ్మవారిని ఎలా అంటే ఫస్ట్ ఆషాఢ మాసంలో అమ్మవారిని మన ఇంటి ఆడపడుచుగా భావించి మనమైతే ఫస్ట్ సారే అమ్మవారికే సమర్పిస్తామన్నమాట, కనకదుర్గ అమ్మవారికి. సో కనకదుర్గ అమ్మవారు విజయవాడలో ఇంద్రకీలాద్రి పైన కొలువై ఉన్నారు కనుక అక్కడికైతే అర్చకులు భక్తులు ఈ విధంగా అయితే సారే తీసుకెళ్ళి అమ్మవారికి అయితే సమర్పిస్తారు. సో ఈ వీడియోలో మీకు కొన్ని క్లిప్స్ అయితే నేను క్యాప్చర్ చేసినవి మీకు ఈ వీడియోలో చూపిస్తున్నా చూడండి. ఇక్కడైతే అమ్మవారిని మనం వెళ్ళే దారిలో ఎక్కడెక్కడైతే మనం మొక్కుకోవాలనుకుంటున్నామో అక్కడైతే అమ్మవారిని తలుచుకుంటూ నిండు భక్తితో అయితే మనమైతే అమ్మవారి దగ్గరికి చేరుకోవాలి. సో అమ్మవారిని ఈ అలంకరణలో చూస్తే చాలా అంటే చాలా ముచ్చటగా అనిపించింది. సాక్షాత్ అమ్మవారిని చూసినట్టే అనిపించింది అనమాట. ఆ తల్లిని మనం నమ్ముకోవాలే కానీ ఆ అమ్మవారిని ఎప్పుడు మనం నిండు భక్తితో కొలుచుకుంటే ఆ అమ్మవారు మన కోరికలన్నీ తీర్చుతుందనమాట. మనం కష్టాల్లో ఉండేటప్పుడు కూడా ఆ తల్లి మన వెన్నంటే ఉంటుంది. సో ఇలా మనం మనం ఏ పని చేసినా కూడా ఫస్ట్ భక్తితో చేయాలన్నమాట, చేసాము అన్నట్టు చేయకూడదు. మనం నిండు భక్తితో పెడితే అమ్మవారికి మనం ఏం పెట్టినా పెట్టకపోయినా సరే అమ్మవారి అనుగ్రహం అయితే మనపై ఎప్పుడూ ఉంటుంది. సో ఇదిగోండి ఈ విధంగా అయితే ఘనంగా అమ్మవారికి అయితే సారె అనేది సమర్పించామన్నమాట. ఆ రోజైతే చాలా అంటే చాలా బాగుంది, అంతా అమ్మవారికి చాలా మంచిగా జరిగాయి. అన్ని పూజ కార్యక్రమాలు కూడా చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా అమ్మవారికి ఏమేమి పట్టుకెళ్ళాలో అన్నీ తీసుకెళ్తున్నారు. ఈ విధంగా ఉంటుందన్నమాట. మీలో కూడా ఎంతమంది అమ్మవారికి ఏం సమర్పించారు, మీరు అమ్మవారికి ఆషాఢం సారి ఇచ్చారా లేదనేది కామెంట్ చేయండి. జై దుర్గామాత.